సాఫ్ట్వేర్ బూమ్ వచ్చాక రాజధానిలో రిసార్ట్స్ వేడుకలకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో శివారు ప్రాంతాల్లో 1-2 రిసార్ట్స్ మాత్రమే ఉండేవి. ఇందులో బడాబాబులు మాత్రమే విందులు చేసుకునేవారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారాక పరిస్థితి మారిపోయింది. 5 అంకెల జీతాలు కావడంతో రిసార్ట్ సంస్కృతి పెరిగిపోయింది. వీకెండ్ మొదలుకొని బర్త్డే, మ్యారేజ్ డే, ఫంక్షన్లన్నీ రిసార్ట్స్ లోనే చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఖరీదు ఎక్కువైనా సౌలభ్యంగా ఉంటుందనే భావన ఏర్పడింది. ఇక నూతన సంవత్సరం వస్తుందంటే రిసార్ట్స్ లో కొన్ని నెలలు ముందుగానే బుకింగ్స్ అయిపోతాయి. టికెట్ ఖరీదు ఎంతన్నది లెక్కలేదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారయ్యేలా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శామీర్పేటలో సుమారు 10 వరకు రిసార్ట్స్ ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే నూతన సంవత్సర వేడుకల కోసం యాజమాన్యాలు భారీ ప్రణాళిక వేసుకున్నాయి. ప్రముఖ డిస్కో జాకీలతో ప్రోగ్రామ్స్ ఏర్పాటుకు ప్లాన్ చేశారు. అందుకు గాను వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. మార్కెటింగ్ సిబ్బందితో ప్రమోషన్ చేయించారు. అయినా వర్కౌట్ కాలేదు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వరుసగా జరుగుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా గత నెల నుంచి రాష్ట్ర విభజన ఉద్యమం తారాస్థాయి చేరుకుంది. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలపై ఈ ప్రభావం పడనుంది. అందుకు నిదర్శనం ఇప్పటి వరకు రిసార్ట్స్ లో బుకింగ్స్ 10% కూడా పూర్తి కాలేదు. దీంతో యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి.